తోటే ఈ రోజు వ్యవహరిస్తా ఉన్నారు. ఒంగోలులో జరిగిన ఘటనని మీరు తీసుకొని చెప్పారు, రాజేష్ గారు కానివ్వండి, మీరు కానీ ఓపెనింగ్ రిమార్క్స్ లో. ఒంగోలులో ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద దామచర్ల జనార్దన్ గారు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి జిల్లాకి అధ్యక్షులుగా చేస్తున్నారు, శాసనసభ్యులుగా చేస్తున్నారు. ఆ ఒంగోలు ఈ రోజు ఎన్నికల్లో అభ్యర్థిగా ఉన్నారు. వారు ఇదిగో ఈ ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి జిల్లా ఎస్పీ కానివ్వండి, తాలూకా సిఐగా ఉన్నటువంటి భక్తవత్సల రెడ్డి కానివ్వండి, లేదు వన్ టౌన్ సిఐగా ఉన్నటువంటి లక్ష్మణ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ రకంగా అధికార పార్టీ కొమ్ము కాసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేదానికి అవకాశం లేకుండా ఉంది, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు కంప్లైంట్ చేస్తున్నారు. కోర్టుకు కూడా పోయి ఉన్నారు. ఇది అంటే ఇప్పుడు కాదు, ఘటన జరిగినప్పుడు కాదు, జరక్క ముందే. ఒంగోలులో రాష్ట్రం అంతా ఇంకా ఒక చిత్రంగా ఉంటే ఒంగోలు మరీ చిత్రం. ఈ పోలీస్ అధికారులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీదే దాడి చేయటం, వాళ్ళ మీదే అబద్ధాలు ప్రచారం చేయటం, వాళ్ళ మీద జరిగినటువంటి దాడిని వక్రీకరించి పై అధికారులకి సమాజానికి అబద్ధాలు ప్రచారం చేసేటువంటి ఒక నైపుణ్యం కలిగినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళంతా కూడా వీళ్ళని కాపాడుకుంటూ రాజకీయ పార్టీలు కాపాడుకుంటూ వస్తా ఉన్నాయి. ఎంత దుర్మార్గం అండి, ఎంత దుర్మార్గం. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని భారత రాజ్యాంగం లోబడినటువంటి ఎన్నికల కమిషన్ చెప్తే నువ్వు ఎందుకు వచ్చారు, మీకు ఏం సంబంధం అని చెప్పి ప్రశ్నించినందుకు దాడులు చేయడం, చేసినటువంటి దాడుల్లో నుంచి కుటుంబంలో మహిళల్ని మా కోడల పైన ఇలా మాట్లాడారు, ఇలా దాడి చేశారని చెప్పేసి ఇంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడటం, దాన్ని సానుభూతి కింద మార్చుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేయటం ప్రజలు గమనిస్తున్నారు. పోయినసారి కూడా అంతే. ఒక ప్రశ్న ఇక్కడ చెప్పండి. ఇప్పుడు ఈ 58 నెలల్లో మాచర్లలో కూడా అప్పుడు కారు మీద దాడి చేసి ఘటన జరిగినప్పుడు, ఇప్పుడు రీసెంట్గా ఎస్పీని బదిలీ చేసిన దాంట్లో వాళ్ళని బదిలీ చేశారు పల్నాడులోని. అయినా కూడా ఈ పల్నాడులో ఘటనలు లాగటం లేదు కదా, ఎందుకు ఇలా జరుగుతుంది? మీ అభిప్రాయం ఏంటి? పైశాచిక బలమా లేదా యంత్రాంగం వైఫల్యమా? ఖచ్చితంగా ఇది యంత్రాంగ వైఫల్యం అండి. పైచాచిక బలం ఉండటానికి వాళ్ళు ఏమన్నా పెద్ద మొనగాళ్ళు కాదు. కాకపోతే కొంతమంది నేర సంస్కృతి, నేరమయ జీవితానికి అలవాటు పడినటువంటి వాళ్ళు, జీవితం పట్ల పెద్దగా విలువైన జీవితం లేనటువంటి ఈ లంపెన్ గ్యాంగ్స్ అన్ని కూడా వైసీపీలో చేరున్నాయి. చార్తి సహజంగానే ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాళ్ళనే చారదీస్తాడు. అంటే నేరమయ సామ్రాజ్యాన్ని స్థాపించడమే రాజా జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పైన నేను ఈ అభియోగం చేస్తున్నానంటే దీనికి సంపూర్ణమైనటువంటి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అలాంటి పార్టీ కొంత ఉంటుంది, కానీ ప్రజల్లో ఒక రాజకీయ పార్టీని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు, ధైర్య సాహసాలు వాళ్ళకు ఉంటాయని మనం అనుకోలేం. దీంట్లో కేవలం కూడా పోలీస్ అధికారులు ఎవరైతే నేరాలను నియంత్రించాలో, నేరాన్ని కట్టడి చేయాలో అలాంటి పోలీసు యంత్రాంగం దాన్ని వదిలేసి ఈరోజు నేరస్తులకు సపోర్ట్ చేయటం ప్రారంభించిందో నేరస్తులకు భయం లేకుండా పోయింది, నేరం చేయటానికి భయం లేకుండా పోయింది. అందుకని నేరం చేస్తే శిక్ష పడుతుంది, జీవితం స్పాయిల్ అయిపోయింది, నమ్ముకున్న కుటుంబాలు నాశనం అయిపోతాయి అనేటువంటి ఆలోచన లేదు. నేరం చేసినా తిరగొచ్చు. ఇప్పుడు ఆ రోజు త్వరగా సురేష్, ఆ రోజు మా బోండా ఉమా గారి మీద, బుత్తా వెంకన్న మీద, అడ్వకేట్ పారా కిషోర్ మీద ఎంత కిరాతకంగా దాడి చేశాడో, ఆ కర్రలు కట్ల పట్టుకొని అద్దాలు పగలు కొట్టి ఏం చేశాడో చూసాం. ఏం జరిగింది? అతన్ని ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్మన్ చేశారు మాచర్ల పట్టణానికి. అతను మహాత్మా గాంధీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వారసత్వం కలిగినటువంటి వ్యక్తి కింద మ్యాండేట్ కి వచ్చేసారు. పబ్లిక్ పోస్టులు ఇచ్చేసారు, చూసేసారు, అయిపోయింది. ఇంకా మ్యాండేట్ కి వెళ్తున్నారు. ఇంకో 34 రోజులు 33 రోజుల్లో వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ నెల 18న నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత స్క్రూటినీ, విత్డ్రావల్స్ ఇవన్నీ ఉంటాయి, నామినేషన్ పత్రాలు. ఇంత జరుగుతున్నా కూడా మిషనరీ మరి ఫెయిల్ అవుతుందని మీరు అంటున్నారు. మరి ఏం చేస్తారు మీరు మీ వాళ్ళందరినీ కూడా చితకబాది ఉతుకుతున్నప్పుడు? మేము అందుకనే అంటే చితకబాది ఉతికేటువంటి సంస్కృతిని మేము ప్రోత్సహించడం లేదు. మేము అందుకనే ఎన్నికల కమిషన్ కలిసాం. నిన్న కాక మొన్న నాడు నేను కూడా పోయి కమిషన్ కలిసి వచ్చాను. అంటే చిత్రాలు ఎట్లా ఉన్నాయంటే అండి చంద్రిక గారు, ఇప్పుడు బందర్లో పోలీసు స్టేషన్ పైన పేరుని నాని గారి కొడుకు గారు, వారి అనుచరులు గారులు అందరూ కలిసి దాడులు చేశారు. ఈ గారులు అందరూ కలిసి
నేను ఈ గార్లను ఎందుకు అంటున్నానంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల యొక్క చవటతనాన్ని బయట పెట్టడానికి అంటున్నాను. ఆ గారులందరూ దాడి చేస్తే వాళ్ళు ఏం కేసు పెట్టారు తెలుసండి? 341 పెట్టారు. అంటే తమాషకి ఆకతాయితనంగా చింత చెట్టుకు రాళ్ళు వేస్తారు పిల్లలు. అలా ఆకతాయితనంగా పోలీసు విధులను ఆటంకపరిచారంట. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి నీ విధులను ఆటంకపరిచి నీ అధికారాన్ని సవాల్ చేసి నీ తోలు తీసి ఉప్పు పాత్ర వేస్తామని చెప్పి బెదిరిస్తే ఆ కేసు పెట్టారు. కేసు పెట్టినటువంటి పోలీసులు ఏం చేశారు తెలుసండి? అందులో ముద్దాయిగా పేరు నానిని పెట్టలా. విజువల్స్ లోనేమో దేశమంతా నాని జనాన్ని నెట్టేసుకుని పోయింది కనబడుతుంది. నాని ముద్దాయి కాదు, నాని కొడుకు ముద్దాయి కాదు. ఇంత చవటతనం జరుగుతా ఉందండి, వీళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్పేసి. ఇది ఎందుకు అంటున్నానంటే నా రాష్ట్ర పోలీసులు ఇలా ఉండకూడదు. ఆ రోజు నక్సలిజాన్ని అణచడంలో, ఉగ్రవాదాన్ని అణచడంలో, రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజాన్ని అణచడంలో, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో ఈ రౌడీ గ్యాంగ్స్ ని నిలువరించడంలో, ఒంగోలులో పలావ పొట్లాలకి బీర్ సీసాలకి మద్దతు చేసేటువంటి గ్యాంగుల్ని అణచడంలో, నిలువరించడంలో వీరోచితమైనటువంటి పాత్ర పోషించిన నా రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేస్తున్నారు. దీన్ని నిలువరించమని చెప్పేసి ఎన్నికల కమిషనర్ గారిని, మేనా గారిని కూడా కలిసి చెప్పడం జరిగింది. మేము ఇంకా కూడా ప్రయత్నం చేస్తాం. ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నిజమైనటువంటి పోలీస్ పాత్ర పోషించే విధంగా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా వాళ్ళు శ్రీనివాసరెడ్డి గారు, పేరు నాని గారి మీద, కిటు గారి మీద కేసులు పెట్టడం సంగతి పక్క పెట్టండి. ఉన్నతాధికారులు ఆ బాధితుడైన ఎస్ఐని వీఆర్కి పంపించారు నిన్న.